ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద చిక్కుకున్న పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్నటువంటి బోట్ల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. 7 రోజులుగా ఈ ప్రక్రియను చేస్తూ ఉన్నారు. గడిచిన 6 రోజులుగా చూస్తే కనుక పడవలను వెలికి తీసేందుకు బయటికి తీసేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా అవి బయటికి రాని పరిస్థితి ఉంది. చూస్తే కనుక ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకొని ఉన్నాయి. ఈ నెల 1వ తారీఖున వచ్చినటువంటి భారీ ప్రవాహంతో భారీ బోట్లు ఇక్కడికి చిక్కుకొని వచ్చి గేట్ల వద్ద అడ్డుపడ్డాయి. వాటిని తొలగించేందుకు గాను బయటికి తీసుకువచ్చేందుకు గాను అధికారులు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా వారి ప్రయత్నాలు ఏవి కూడా సఫలం కావడం లేదు. పలు రకాల ప్లాన్లు వేసినప్పుడు అన్ని విఫలమవుతూనే వస్తాయి. ప్రస్తుతం అయితే మరి ఒక సరికొత్త ప్రణాళికను అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు దుర్గాఘాట్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక 2 భారీ పడవలను ఇక్కడ తీసుకువచ్చారు. ఇవి ఇసుక డ్రించింగ్ కోసం నదిలో ఇసుకను డ్రించింగ్ చేసేందుకు దీన్ని వినియోగిస్తారు. ఈ నదిలోని కృష్ణానది ఎగువ భాగంలో ఫెర్రీ ఘాట్ వద్ద పనిచేస్తూ ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 40 టన్నుల బరువు ఉంటుంది. వీటిలో ఒక్కొక్క పడవలో చూస్తే కనుక 150 టన్నుల పైగానే ఇసుకను నింపేటటువంటి కెపాసిటీ ఉంటుంది. అంత మేర బరువును కూడా లాగేటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ పడవలను 2 పడవలను ఇక్కడ తీసుకొని వచ్చి వాటిని ఒకదానితో ఒకటి అనుసంధానిస్తున్నారు. భారీ గడ్డలను వీటిని పెట్టేసి వాటికి పూర్తిగా వెల్డింగ్ చేసి అతికి చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులను అవి కదలకుండా ఊడి రాకుండా కూడా పటిష్టంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ 2 పడవలను ఒక్కసారిగా ఏదైతే చిక్కుకుందో బోటు ఆ చిక్కుకున్నటువంటి బోటు దగ్గరికి వెళ్ళనున్నారు. బోటు మీదికి వెళ్ళి ఆ మధ్యలో ఇనుప కొక్కాలను కూడా అమర్చారు. మనం చూస్తున్నాం. ఆ ఇనుప కొక్కాల సహాయంతో గొలుసులను కూడా వేలాడదీశారు. నదిలో చిక్కుకుపోయినటువంటి ఆ బోటుకు ఆ గొలుసులను కట్టనున్నారు. గొలుసులను కట్టి లిఫ్ట్ చేస్తారు. ఆ లిఫ్ట్ చేసినప్పుడు కింద ఉన్నటువంటి బోటు దానికి పైకి లేచి ఉంటుంది. వెంటనే ఈ పడవలను ముందుకు కదల్చడం ద్వారా చిక్కుకున్నటువంటి బోటు బయటికి వస్తుందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే ఈ విధానాన్ని ఎక్కడ అమలు చేయలేదు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఆధారంగా దీన్ని రూపొందించినట్టుగా అధికారులు అయితే చెబుతున్నారు. ఒక బోటును తీసేందుకు గాను 4-5 రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఒక బోటు 20 మీటర్ల మేర బయటికి వచ్చి కొద్ది దూరం బ్యారేజీ గేట్లకు అవల కొద్ది ముందుగా ఉంది. దాన్ని బయటికి తీసేందుకు గాను ఈ విధానాన్ని ప్రస్తుతం రూపొందించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకుపోయినటువంటి బోట్లు అయితే అలాగే ఉన్నాయి. ఈ నెల 1వ తారీఖున ఎగువ నుంచి 5 బోట్లు వచ్చేసాయి ఒక్కసారిగా. వాటిలో ఒకటి ఆ రోజు ప్రవాహానికి దిగువకు వెళ్ళిపోయింది, చిన్న బోటు కావడంతో. మరొక 3 భారీ బోట్లు ఒక్కొక్కటి 40 టన్నులు బరువు ఉండేటటువంటి భారీ బోట్లు అక్కడే ఉన్నాయి. ఇంకొకటి ఒక మోస్తరు బోటు ఉంటుంది. ఈ బోట్లు అన్ని కూడా గేట్లకు అడ్డంగా పడి ప్రవాహాన్ని ఆపివేస్తున్నాయి. ప్రస్తుతం కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద చూస్తే కనుక 60,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తూ ఉంది. గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం పెరగడం కూడా గేట్ల వెలికితీతకు కొంత ఇబ్బందికర పరిస్థితి వస్తుందని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు. ప్రస్తుతం నూతన విధానాన్ని అయితే అమలు చేస్తున్నారు. సరికొత్త ప్లాన్ ద్వారా వీటిని వెలికి తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇది సక్సెస్ అవుతుందనేటువంటి విశ్వాసాన్ని అయితే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక 4-5 ప్లాన్లను ఇప్పటివరకు అధికారులు అమలు చేశారు. ఈ నెల 10వ తారీఖున బోట్ల వెలికితీత అనేటువంటి ప్రారంభించారు. తొలుత 2 భారీ క్రేన్లను బ్యారేజీ పైకి తీసుకొని వచ్చి వాటిని లిఫ్ట్ చేసే కార్యక్రమం చేశారు. మొత్తం 100 టన్నులు బరువు లేపేటువంటి ఆ క్రేన్లతోనూ ఇవి బయటికి రాలేదు. ఎందుకంటే ఇసుకలో చిక్కుకొని ఉండడం, ఒకదానికోటి లంగరు వేసి ఉండటంతో అవి బయటికి కదలని పరిస్థితి ఉందని చెప్పారు. తదుపరి బోట్లను కోసి బయటికి తీయాలని ప్రయత్నించారు. డైవింగ్ టీంలను కూడా విశాఖ నుంచి తెప్పించి ప్రయత్నించినప్పుడు కూడా అది విఫలమయ్యాయి. మరొకసారి ఒక భారీ పడవను తీసుకెళ్లి వాటిని గొలుసులతో కట్టి బయటికి లాగేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. అది కూడా విఫలమైంది. నిన్న పొక్లైన్ సహాయంతో 250 మీటర్ల మేర భారీ రోపులను కట్టి ఏదైతే లోపల బోల్టా పడిందో ఆ పడవకు గొలుసులతో కట్టి బయటికి లాగేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా ఇసుకలో చిక్కుపోయినటువంటి ఆ బోటు బయటికి రాలేదు. దీంతో మొత్తంగా ఒక 20 మీటర్ల మేర బయటికి వచ్చి అది చిక్కుకుపోయింది అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఒక బోటును వెలికి తీసేందుకు గాను ఈ సరికొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు. దీని కనుక ఫలితం వస్తే, ఒక బోటు కనుక బయటకు వస్తే మిగిలిన 2 బోట్లు కూడా చాలా సునాయాసంగా బయటకు వస్తాయని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు. ఈ భారీ పడవలను ఉపయోగించి మొత్తంగా ఈ విధానంతో ఒక బోటు తీస్తారు. మిగిలిన
7 పడవలు ఉన్నాయి ఇక్కడే, ఇట్లాంటి పెద్ద పడవలు. ఆ పడవలను ఉపయోగించి చిక్కుకుపోయినటువంటి ఈ మిగిలిన బోట్లన్నింటి కూడా వెలికి తీస్తామని చెప్పేసి అధికారులతో చెబుతారు. మొత్తానికి గాను ఇప్పటికే 7 రోజులుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎక్కువ రోజులు కావడంతో ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిళ్లు వస్తున్నాయి. వీళ్ళంత త్వరగా ఈ బోట్లను వెలికి తీసి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అలాగే ప్రభుత్వం నుంచి కూడా అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. ప్రస్తుతం అయితే బెకెమ్ ఇన్ఫ్రా సంస్థ ఈ పనులు చేపడుతుంది. పలు రకాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇవి బయటికి రాకపోవడంతో వారు ఏమి చేయలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ సరికొత్త విధానం ప్రకారం సక్సెస్ అవుతున్నటువంటి విశ్వాసాన్ని ఇంజనీర్లు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రానికంతా ఖచ్చితంగా ఒక బోటు వెలికి తీస్తామన్నటువంటి ధీమాను, విశ్వాసాన్ని ఇంజనీర్లు అలాగే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.